నేనైతే గదిలోంచి బయటకు రాలేదు. ఈ ఇంట్లో ఎటువైపు ఏముందో కూడా నాకు తెలీదు. మరి ఎవరొచ్చుంటారమ్మా? నాకైతే చాలా కొత్తగా అనిపించింది లక్ష్మమ్మ. ఎవరో నన్ను గమనిస్తున్నట్టు, తొంగి చూస్తున్నట్టు, గట్టిగా తలుపేసినట్టు అనిపించింది. వెంటనే మెలకు వచ్చేసింది. కొంపదీసి చూసిందా ఏంటి? ఇంత ఖచ్చితంగా చెప్తోంది. మీరు బానే ఉన్నారు కదా? బానే ఉన్నానండి. సరే, మీరు టిఫిన్ చేయండి. లక్ష్మమ్మ, హేమంత్ గారికి టిఫిన్ పెట్టు. మీరు రండి. నేను భవానీతో కలిసి చేస్తాను, మీరు వెళ్ళండి. అరే, తనెలా తింటుందో తెలిస్తే చైత్ర తినే విధానంతో పోల్చి చూసుకునే అవకాశం మిస్ అయిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. రండి బాబు. మామా, నువ్వొక పని చేయాలి. ఏంటాది అది? ఆ రావణ్తో టచ్లో ఉండాలి. నువ్వు వచ్చాక నేను అతనితో టచ్లో లేను. ఉండాలి మామా, ఎందుకంటే రావణ్ మనకి ప్రియమైన శత్రువు. అతనికి శివగామి ఆస్తి మీద కన్నుంది. నేను శివగామిని ఏమైనా చేస్తే ఆస్తిని తను కొట్టేయాలని గోతికాడ నక్కలా కాచుకొని కూర్చున్నాడు. అవునన్నా, ఆ రావణ్ జిత్తుల మారి బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళతో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. నేను మిమ్మల్ని అంతగా నమ్మను.